నారీ పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. నారీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఐజీ రమేష్ రెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి. శ్రీ రాగా పబ్లికేషన్ నిర్వహణలో ఇట్లు ఆకాంక్ష రచించిన నారీవనం పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐజీ రమేష్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొని నారీవనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ, తొలి ప్రయత్నంలో రచయిత తన భావాలను అద్భుతంగా వ్యక్తపరిచారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలను రాసి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Please give a big round of applause. ఎల్ఎల్బి 4th ఇయర్ చదువుతున్నాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అండ్ దాంతోపాటు నేను డిప్లొమా ఇన్ క్రిమినాలజీ ఫినిష్ చేశా. అండ్ అది కూడా అయిపోయినా నెక్స్ట్ నేను మాస్టర్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఇన్ సోషియాలజీ. అండ్ కమింగ్ టు దిస్ ఈ బుక్ నారీవరం, నేను రాసిన తెలుగు ట్రాన్స్లేషన్ బుక్. నేను యాక్చువల్గా ఫస్ట్ బుక్ నేను ఇంగ్లీష్లో కూడా రాశాను, ఫర్ వన్ లాస్ట్ టైమ్ అని, విచ్ హ్యాడ్ ఆల్మోస్ట్ 15,000+ సోల్స్. అండ్ ఇది తెలుగు వెర్షన్ నేను రాసింది మన తెలుగు వాళ్ళ కోసం. ఎందుకంటే ఈ పుస్తకం అనేది నేను చాలా సరళమైన తెలుగులో రాశాను. ఈరోజు మనకి తెలుగు అందరికీ తెలిసినప్పటికీ ఉన్నప్పటికీ చాలా వరకు అందరికీ కొంచెం ఎంతో కొంత ఇంగ్లీష్లో అంత ఫ్లూయెన్సీ అయితే ఉంటుంది, కానీ ఎవరికైనా అర్థమయ్యేలా చాలా ఈజీగా చాలా సరళమైన తెలుగులో రాశాను. నా పేరు మా పేరెంట్స్, మా ఫాదర్, మా మదర్, మా ఫాదర్ ఎక్స్ ఇండియన్ ఆర్మీ. సో ప్రజెంట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మొత్తం ఐ వాజ్ ఇన్ కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సైడ్ నుంచి నేను స్టడీ చేయడం కానీ. సో నాకు తెలుగులో అంత ప్రొఫిషియన్సీ లేదు, కంప్లీట్లీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చింది. బట్ ఏంటి అంటే నాకు తెలుగు భాష మీద అనేది ఎప్పటికీ నా ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు. యాజ్ ఐ బిలాంగ్ టు తెలుగు, ఐ బిలాంగ్ ఫ్రమ్ తెలుగు లిటరేచర్. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్. అండ్ కంప్లీట్లీ తెలుగు అనేది తెలుగు భాష మీద ఉన్న ప్రేమతో నేను ఇది రాశాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఈ బుక్లో ఏముంది అని అంటే చిన్న 2 లైన్స్లో చెప్తాను. విత్తనం నుంచి స్టార్ట్ చేస్తూ మన బయట ప్రకృతిని కంపేర్ చేస్తూ ఒక ఉమెన్హుడ్ అనే దాని గురించి నేను రాశాను. ఎలా ఒక అమ్మాయి తన చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ తను ఎలాంటివి ఎదుర్కొని ఎంత బలంగా నిలబడుతుంది అనేది. ఈ జనరేషన్లో చిన్న చిన్న వాటికి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం అలాంటి చాలా సెన్సిటివిటీగా నడుస్తుంది బయట. బట్ ఎన్ని ఎదురైనా కూడా ఎంత బలంగా నక్షత్ర తార నిలబడుతుంది అనేదే ఈ పుస్తకం. ఎలా అయితే మన ప్రకృతిలో విత్తనం నుంచి మొలకెత్తిన చెట్టు మన సమ్మర్ సీజన్ రెయినీ వర్షాలని, ఎండని, గాలిని, చలిని తట్టుకొని ఎంత బలంగా నిలబడుతుందో, అలాగే ఒక అమ్మాయి కూడా తన జీవితంలో ఎంత బలంగా నిలబడుతుంది అనేది ఈ పుస్తకం. అందరికీ నేను రికమెండ్ చేస్తాను చదవడానికి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ ఉండే, ఫ్రమ్ ద బిగినింగ్ సపోర్ట్ ఉండే. నాకు దీనికనే కాదు, ఐఎమ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్ అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. నేను చాలా క్రియేటివిటీ థింగ్స్లో ఉన్నాను మన తెలుగు సైడ్. ప్రతి దానికి నాకు ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోత్సాహన ఎప్పుడూ ఉండిండే. ఎప్పటికి కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నావు, ఇంకా ఎందుకు ఇవన్నీ నీకు లైఫ్లో ఇవేం పెడతాయి అన్నట్లు ఎప్పుడూ లేరు. ఐఎమ్ ఆల్సో చెస్ ప్లేయర్ వేర్ ఐ హావ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్స్ ఇన్ 2020. సో దట్స్ ఇట్ అబౌట్ మీ. అండ్ ఫ్యూచర్లో అయితే ఐ వాంట్ టు become a civil judge, so I'm preparing for that. Thank you.